నమస్తే. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ అధికారులపై చాలా తీవ్రమైనటువంటి కోపాన్ని చూపించారు. ముఖ్యంగా దానికి కారణం ఏంటంటే నిర్మలా సీతారామన్ అత్తగారైనటువంటి పరకాల ప్రభాకర్ వారి తల్లిగారు ఇటీవల మరణించారు. ఆవిడ మరణానికి సంబంధించి పెదకర్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరులో. దీనికి సంబంధించి అక్కడికి హాజరవ్వాలని అనుకున్నారు మంత్రి. ఇదే క్రమంలో ఆవిడ సాలూరు వచ్చారు. అయితే మంత్రి గారు సాలూరు వస్తున్నారు అన్న విషయం కొంతమంది జిల్లా అధికారుల నోటీస్కి వెళ్ళింది. ఆవిడ మామూలుగా ఇంట్లో జరిగే కార్యక్రమం కాబట్టి పెద్దగా అధికారులకి తెలియలేదు ఆ విషయం. ఇక ఎలాగూ వస్తున్నారు కదా, ఏదో ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలి, దానిలో ఆమె పాల్గొంటారు అని భావించారు అధికారులు. దీనికి సంబంధించి పాచిపెంట అనే గ్రామంలో ఒక ఓపెనింగ్ని ఏర్పాటు చేశారు అధికారికంగా. సరే, ఆవిడికి ఆ విషయంపై క్లారిటీ లేదు, ఆవిడ అక్కడికి అయితే మేడం సాలూరులో ఉన్నారన్న విషయం తెలుసుకున్నటువంటి జిల్లా అధికారులు కొంతమంది అక్కడికి వెళ్ళారు. అక్కడ జరిగే కార్యక్రమం పెదకర్మ. అధికారులు మాత్రం మేడంని ప్రసన్నం చేసుకోవాలన్న ఆలోచనతో సాలువాలు బొకేలు పట్టుకుని వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి వారి బంధువులు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడ జరిగే కార్యక్రమం పెదకర్మ. వీళ్ళేమో హడావిడిగా నవ్వుకుంటూ సాలువాలు బొకేలు పట్టుకుని వెళ్ళారట. దీంతో అందరి ముందే మంత్రి నిర్మలా సీతారామన్ ఫుల్ క్లాస్ స్పీకర్. మీకు అసలు మినిమం కామన్ సెన్స్ అనేది లేదా? జరిగే కార్యక్రమం ఏంటి, మీరు వచ్చిన విధానం ఏంటి అని చెప్పి చాలాసేపు అక్కడ బంధువులు కూడా వారితో వాగ్వాదానికి దిగారట. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని. మొత్తానికి ఇది కొంత హాట్ టాపిక్గా మారింది అక్కడ స్థానికంగా. వాస్తవానికి ఒక కేంద్ర మంత్రి వస్తున్నారంటే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులకు విషయం తెలియాలి. కానీ అందులో మొత్తానికి మిస్కమ్యూనికేషన్ ఏదో అయ్యింది. ఇట్లాంటి సందర్భంలో జరిగినటువంటి దీనికి అధికారులంతా మేడంకి నిర్మలా సీతారామన్కి క్షమాపణలు చెప్పారట. ఏదేమైనప్పటికీ అక్కడ జరిగే కార్యక్రమం అధికారులకు తెలియకపోవడం వల్ల ఆ విధంగా జరిగింది అనేది మాత్రం అక్కడ జిల్లా అధికారుల్లో చర్చ అయితే బాగా జరుగుతుంది.